నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బటర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను చాలా రోజులు అయిందండి వీడియోలు పెట్టి. ఎందుకు పెట్టలేదంటే నేను రీసెంట్గా బోటిక్ ఓపెన్ చేసినాను. జస్ట్విక్ డిజైన్స్ బోటిక్ అని ఓపెన్ చేశానండి. బోటిక్ పని మీద నేను చాలా బిజీగా ఉన్నాను, అందుకే ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదు. త్వరలోనే మా బోటిక్ ఏమేమి కుడతాను ఏమేమి అని ఆన్లైన్ అన్నీ నేను మళ్ళీ మీకు అది అప్లోడ్ చేస్తానండి వీడియో. థ్యాంక్ యూ అండి. నేను 1/2 కిలో చికెన్ బాగా కడిగి పెట్టినానండి, వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకున్నాము. ఉప్పు కారం అంతా వేసి ఇందులో కలిపేసి పెట్టుకున్నామండి. కారం వేసుకున్నాము, తగినంత కారం వేసేసుకున్నాము. ధనియాల పొడి తగినంత, మళ్ళీ వేసుకొని అక్కర్లేదండి. పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, తగినంత సాల్ట్. మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకోవచ్చండి సాల్ట్. ఇదంతా బాగా కలిపి పెట్టుకున్నాము. మామూలుగా అయితే ఆయిల్ వేస్తారు, ఆయిల్ వేయమండి, బటర్ చికెన్ కదా, ఆయిల్ లేకుండా కలిపి పెట్టుకున్నాము. ఇది ఒక 1/2 అవర్ మ్యారినేట్ అవ్వాలి. స్టవ్ అంటించుకున్నామండి. బటర్ చికెన్లోకి కావాల్సిన మసాలా కొద్దిగా వేసుకున్నాము. బటర్ వేసుకున్నామండి. బటర్లోనే వేయించుకున్నాము. టమోటా మసాలా, కావాల్సిన మసాలా అంతా, కొంచెం చెక్క, లవంగాలు, జీడిపప్పు, ఉల్లిపాయ 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఒక 3 టమోటాలండి. ఇవన్నీ మనం వేయించుకుందాము పచ్చి వాసన పోయేంత వరకు. అన్నీ కొద్దిగా వేసుకున్నామండి మెత్తబడేంత వరకు. టమోటా 1 స్పూను ఎండు కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పొడి ఉంటే పొడి అయినా వేసుకోవచ్చు అండి. అయిపోయిందండి. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకొని చికెన్ వేపుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కినాక చికెన్ అందులో వేసేసి వేయించాలా. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో మనము ఇది బాగా వేగనివ్వాలండి చికెను. కొద్దిసేపట్లో వేగనిద్దాము. వేయించుకున్న టమోటా ఉల్లిపాయ అంతా పేస్ట్ చేశానండి. మనకు ఇంకా ఎర్రగా రావాలంటే ఎండుమిరపకాయలు నానబెట్టి ఇందులో వేసుకొని మిక్సీ పెడితే ఎర్రగా వస్తుంది. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకుందాం. మనం ఒక గిన్నెలోకి వేసుకొని, ఇది బాగా ఆయిల్లో వేగిపోయిందండి. ఇది పక్కన పెట్టేద్దాము. వేగింది కాబట్టి ఇందులో ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకుందాము. ఈ పేస్ట్ అంతా ఈ బటర్లోకి వేసేస్తామండి. కొద్దిగా కారం వేసుకున్నామండి, 1 స్పూన్ అంతా. తక్కువ వేసుకున్నాము కాబట్టి సరిపోదు. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాము. మళ్ళీ ఎక్కువ వేస్తే దాంట్లో ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అంత బాగా కలుపుకొని కొద్దిగా మసాలా అంతా ఉడకాలండి. ఈ బటర్లో అంతా ఉడకాలి మసాలా. పచ్చివాసన వేయింది, మసాలా అంతా వేగింది. ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న చికెన్ కలిపేద్దామండి. ఇందులోకి వేసేస్తాం అంతాను. ఈ మసాలాతో పాటు కొద్దిసేపు ముక్కలు పట్టాలి కదా, ఈ మసాలా అంతా ముక్కలు పట్టి కొద్దిసేపు అట్లా ఉడకనిద్దాము. కొద్దిగా కస్తూరి మేతి వేసుకున్నామండి. కొద్దిగా అట్లా నలిపేసి
వేసేస్తాము. కొద్దిగా బటర్ వేసేసుకొని ఆఫ్ చేసేసుకున్నామండి. అయిపోయింది బటర్ చికెన్. బటర్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవాలి. అన్నంలోకి, చపాతీ, రోటీ, నాన్ అన్నిటికీ బాగుంటుందండి. ఇట్లా చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.